సో, పల్మోక్లియర్ అనే టాబ్లెట్‌లో ఉండేది ఏంటి అంటే, బ్రాంకోడైలేటస్ అంటారండి. మెయిన్‌గా సీబీపొడిలో ఏమవుతుంది అంటే, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా ఫ్లమ్‌తో అబ్‌స్ట్రక్ట్ అవుతుంది. సో, అందుకే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామనమాట. సో, ఎప్పుడైతే గాలి వెళ్ళటానికి మనకి గాలి పైపులు ఏవైతే ఉన్నాయో, అయి అబ్‌స్ట్రక్ట్ అవుతాయో, ఆబ్వియస్‌లీ ఎక్కువ ఏమంటారు ఊపిరి తీసుకోవటానికి ఇబ్బందవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయబడతాయి. సో, ఈ బ్రాంకోడైలేటిస్ లైక్ థియోఫిలిన్ కావచ్చు, ఇటోఫిలిన్ కావచ్చు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పల్మోక్లియర్ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఎన్ని రోజులు వాడాలి? క్రానిక్‌గా వాడుకుంటూ ఉండాలా? ఎలా వాడాలి అంటే, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినా ఒకటే, మీరు మీ పల్మనాలజిస్ట్‌నో లేకపోతే జనరల్ ఫిజిషియన్‌నో కలిసినప్పుడు వాళ్ళు మీ డిసీజ్ స్టేజ్ చెప్తారు. సో, కొంతమందికి ఏమవుతుంది అంటే అక్యూట్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. క్రానిక్ డిసీజ్‌లో కూడా అక్యూట్ ఎపిసోడ్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే ఎక్కువగా ఈ మెడిసిన్ మోతాదనేది పెంచుతారనమాట. అలా కాకుండా రెగ్యులర్‌గా ఉండేటప్పుడు మెయింటెనెన్స్ డోస్ మీద పెడతారు. సో, ఆ డోసేజెస్ అవి డిఫైన్ చేయాలంటే అప్రోప్రియేట్‌గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది. కొంతమంది చాలా కామన్‌గా అడిగే విషయం ఏంటంటే, మేడం పడుకున్నా కూడా ఊపిరాడట్లేదు, పిల్లి కూతల్లాగా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అంటే జనరల్‌గా ఏంటి అంటే రెస్పియూల్స్ ఇస్తారండి. బ్రాంకోడైలేటర్స్‌తో పాటు మనం ఇట్లా పఫ్స్ లాగా వాడుతూ ఉంటాం కదా! అట్లాంటి రెస్పియూల్స్ ఇస్తారు. వీటి వల్ల కూడా కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే అసలు మేడం దేనివల్ల వస్తుంది అని అడుగుతారు. నేను ఇండస్ట్రియల్ సెక్టార్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేటప్పుడు నాకు చాలా క్లియర్‌గా అర్థమైందేంటంటే ఇది